శ్రీబ్రహ్మ పరబ్రహ్మణే నమః. మనం ఈనాడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను చూస్తున్నాం. అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలను చూస్తున్నాం. కల్పవృక్ష లక్ష్మీ నరసింహస్వామివారి దివ్య సన్నిధిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సుమారు 36 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 6 మంది ఎంపీ అభ్యర్థులు ఇక్కడ వారి అనుచరులు, వారి కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకొని కల్పవృక్ష నరసింహ స్వామివారికి ముడుపు కట్టడం జరిగింది. తెలంగాణలో 3 ఎంపీ అభ్యర్థులు కూడా ఇక్కడ స్వామివారికి సంబంధించిందిగా ముడుపు కట్టారు. ప్రస్తుతం అందరూ కూడా విజయానికి దగ్గరలో ఉన్నారు. అంటే ఈ యొక్క సర్వే సంస్థల యొక్క ఫలితాలని కూడా పూర్తిగా తారుమారు చేసినటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. కల్పవృక్ష నరసింహ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం చేత ఇక్కడ దర్శించినటువంటి 36 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఒకరు తప్ప మిగతా అందరూ కూడా పూర్తి స్థాయిలో గెలుపుకు దగ్గరగా ఉన్నారు. స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఇలానే ఉంటుంది. స్వామిని దర్శిస్తే తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయని మరొకసారి రుజువు చేసినటువంటి భగవంతుడు.